రీఎంట్రీ తర్వాత పర్ఫెక్ట్ వాడుకు అనిల్ రావిపూడి ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు. బట్ ఏదైతే ఆయన కామెడీ టైమింగ్ ఉందో, ఆయన ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన నవ్వుతో నవ్వుతున్నాం, ఆయన ఏడిస్తే ఏడుస్తున్నాం, మామూలుగా లేదు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది భీమ్స్ గారి బీజం ఒకటి, సాంగ్స్ ఒకటి మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ లెవెల్. నాకు ఒక పర్సన్ ప్రభాస్ గారి సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు ఈ జనరేషన్ ఎవరు చూస్తారు ఇప్పుడు చిరంజీవి గారిని అన్నారు. ఇప్పుడు జంజీ కిడ్స్ అరుస్తున్నారు లోపల. 20 సంవత్సరాల తర్వాత అరుస్తున్నారు. వాళ్ళకి జంజీ కిడ్ అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి జంజీ కిడ్, 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి వాళ్ళే అరుస్తున్నారు, వాళ్ళే చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళే ఏళ్ళేస్తున్నారు, మొత్తం వాళ్ళే ఉన్నారు లోపల. జంజీ అయినా, ఆజీ అయినా, ఏజీ అయినా, ఏ జీ అయినా సరే, 5G అయినా, 4G అయినా, 2G అయినా, 3G అయినా, ఏ జీకి అయినా సరే మెగాస్టార్ ఒకటే. ఏ జీ అయినా సరే. అబ్బో అది నెక్స్ట్ లెవెల్ బాబోయ్. మీకు చూడండి సినిమా, మీరు చూడండి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా ఉండండి. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. అనిల్ రాయ్ అది సెకండ్ హాఫ్. అనిల్ రావిపూడి కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఎగరేసాడు కదా, అలా ఎగరేసుకుంటాడు డబ్బులు. చెప్పాలా ఇగో ఓడే చెప్తున్నాను అందరికి. 500 కోట్ల గ్రాస్. మీరు రాసుకోండి, ఇంకా 500 కోట్ల గ్రాస్. అసలు బాస్ కామెడీ టైమింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, మీరు చూడండి. జెన్యున్ గా చెప్తున్నా నాకు ఎక్కడ బోర్ కొట్ల. అంటే అనిల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి అండ్ బాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడికి తన పటాస్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్. మొత్తం కామెడీ. ఫైట్ ఎలివేషన్ ఉంటుంది. ఒక సగటు సినీ ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో, సినిమాలో ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి. సినిమా గురించి చెప్పడం కాదు కానీ సినిమాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తారు, నా వాయిస్ కూడా పోయిందనమాట. ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి గారి టేకింగ్ కానీ, మరి చిరంజీవి గారి యాక్టింగ్ కానీ ఎక్సలెంట్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చిరంజీవి గారి సినీ చరిత్రలో మరొక మైలురాయిగా. అనిల్ రావిపూడి గారు ప్రతి ఫ్రేమ్ లో కూడా వాడుకున్నాడు. దాని రిజల్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీతో సహా ఈ సంక్రాంతికి ఒక పవర్ ప్యాక్డ్ మూవీ అందించేందుకు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గొంతు పోయింది బాసు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ గ్రేస్, అసలు ఆ కామెడీ టైమింగ్. అంటే మనం 4 సాంగ్స్ విన్నాం కదా, ఇంకో 2 సాంగ్స్ యాడెడ్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు అయితే పీక్స్. ఇంటర్వెల్ ముందే కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు మామూలుగా. నేను చెప్తున్నా కదా తెలుగులో ఇది ఇండస్ట్రీ హిట్ బాస్. నేను చెప్తున్నా ఇప్పుడు నెంబర్ 1 బాస్. ఇప్పుడేంటి మీకు తెలీదు, మాకు తెలుసు. నెంబర్ 1 ఏంటి, ఉన్న వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. ప్రభాస్ కానీ, చిరంజీవి పండుగ అసలు మామూలుగా లేదు. అదిరిపోయింది బాస్, నిజంగా చెప్తున్నా అదిరిపోయింది. ఏం నచ్చిందండి బాస్? స్టార్టింగ్ తో ఇప్పుడు వరకు ప్రతి ఫ్రేమ్ లో చిరంజీవి ఉంటాడు. చిరంజీవి ఉన్న ప్రతి సీన్ హిలేరియస్ ఉంటుంది. సాంగ్స్ అయితే పీక్స్. మనకి ఆడియోలో కొంచెం యావరేజ్ ఉన్న శశిరేఖ సాంగ్ ఎంత బాగుందండి, అంత బాగుంది. ఐ ఫిస్ట్ రాసుకోండి. ఇండస్ట్రీ హిట్ ఇది. ఇండస్ట్రీ హిట్టే చెప్తున్నా కదా. అంటే పాన్ ఇండియాలో ఇండస్ట్రీ కాలే కానీ తెలుగులో మాత్రం ఇండస్ట్రీ హిట్. పక్క 500+ రాసి పెట్టుకోండి. 500+. రాజసాబ్ కంటే 100 రెట్లు సూపర్ కామెడీ. సూపర్ నెంబర్ 1. హైలైట్ ఫుల్ కామెడీ, సాంగ్స్, రివెంజ్, బీజిఎం అంతా తోపే. ఫుల్ కామెడీ నెంబర్ 1. సంక్రాంతి విన్నర్ మనోడే. సాంగ్స్ అన్ని తోపు ఉన్నాయి. అన్ని హుక్ స్టెప్ థియేటర్ 2 సూపర్. హుక్ స్టెప్ అంతా హుక్ స్టెప్. సూపర్ ఉంది.
చిరంజీవి గారు ఎలా ఉన్నారు? ఇంకా మన వెంకటేశ్వర పెట్టలేదు ఇంకా మన వస్తే తింటుంటది ఇంకా పొందిపోయింది బాస్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ గ్రేస్, కామెడీ టైమింగ్ అంటే మనం 4 సాంగ్స్ విన్నాం కదా, 2 సాంగ్స్ యాడెడ్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు అయితే పీక్స్, ఇంటర్వెల్ ముందే కాదు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు మామూలుగా నేను చెప్తున్నా కదా తెలుగులో తెలీదు, మాకు తెలుసు నెంబర్ 1 ఏంటి ఉన్నోళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. మీకు ఏం నచ్చింది ఇప్పుడు? స్టార్టింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ లో చిరంజీవి ఉంటాడు. చిరంజీవి ఉన్న ప్రతి సీన్ చేసుకుంటుంది. సాంగ్స్ అయితే ఆడియోలో కొంచెం యావరేజ్ ఉన్న శశిరేఖ సాంగ్ బాగుందండి. అప్పుడు బాగుంది. ఐ ఫిస్ట్ రాసుకోండి. ఇండస్ట్రీ తెలుగులో మాత్రం సంక్రాంతి ఏం నచ్చింది ఇప్పుడు? హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్ ఫుల్ కామెడీ, సాంగ్స్, రివెంజ్, బీజిఎం అంతా తోపే. కామెడీ ఫుల్ ఫుల్ కామెడీ. నెంబర్ 1 సంక్రాంతి విన్నర్ మనోడు. సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ అన్ని తోపున్నాయి. హుక్ స్టెప్ ఎలా అనిపించింది? హుక్ స్టెప్ ఎంట్రీ అప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్ థియేటర్ లో? థియేటర్ సూపర్. హుక్ స్టెప్ అంతా హుక్ స్టెప్. ఫుల్. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? వెంకటేశ్వర పెట్టలేదు ఇంకా మన వస్తే తింటుంటది ఇంకా బ్రో హాయ్ సార్. ఒక జై చిరంజీవా అప్పట్లో మనం ఏదైతే ఎంజాయ్ చేసామో అంటే మీకు గ్యాప్ ఉండదు అన్నమాట. అంటే గ్యాప్ ఉండదు. అంటే బాస్ కామెడీ టైమింగ్ చూస్తుంటే నౌకరీ చచ్చిపోతూ ఉంటాం. ఆ రేంజ్లో ఉంది సినిమా. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమా రీసెంట్ టైంలో కామెడీ పెట్టారా నవ్వారా అన్నారు కదా. బట్ మనం మెగాస్టార్ కాదు. బట్ ఈసారి అలా కాదు, బాస్ అన్నారు. ఓడి చెప్తానండి మీకు, ఇండస్ట్రీలో కామెడీ అంటే హెల్దీ కామెడీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఎవరైనా. ఓకే అంటే చెప్పండి. కొంతమంది వచ్చేసి ఆ జనరేషన్ ఎప్పుడో పోయింది, ఈ జనరేషన్ వేరే హీరోలు అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చెప్తారా?